హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని. ఇవాళ టాపిక్ వచ్చేసి అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది. చాలామంది చాలా రకాలుగా చెప్పుకోవచ్చండి. అంగస్తంభన సమస్య రావడానికి ముఖ్య కారణాలు మీరు వినండి. ఒకవేళ మీకు ఈ అలవాట్లు ఉండి ఉంటే ఫస్ట్ తక్షణం అది మానేసేయండి. ఫస్ట్ ప్రథమంగా చెప్పుకోవాల్సింది అన్నిటికన్నా ముందు హస్తప్రయోగము చేయటం వల్ల. హస్తప్రయోగం ఎందుకు? హస్తప్రయోగం వల్ల అంగస్తంభన సమస్య వస్తుందంటే ఇది అంగము, ఇది చెయ్యి. ఈ చెయ్యిలో పెట్టేసి అంగాన్ని రాపిడి చేస్తే ఈ చెయ్యి చర్మము, ఈ అంగాని చర్మానికి, ఈ మొండానికి ఈ టెంపరేచర్ మ్యాచ్ కాదు, చర్మం మ్యాచ్ కాదు. యోని లోపట మెత్తటి మజిల్స్ ఉంటాయి, సాఫ్ట్ మజిల్స్. అక్కడ లూబ్రికెంట్స్ రసాలు ఊరుతుంటాయి. ఇది వచ్చింది కదా లోపటికి, దానికోసం దేవుడు అన్ని సమకూర్చాడు. అక్కడ చేతులు ఏం లేవు, రఫ్ స్కిన్ ఉంది, టెంపరేచర్ లేదు, pH వాల్యూ లేదు. ఈ రెండు కూడా ఒకటే సేమ్ అంటే తప్పు. సెక్స్ హస్తప్రయోగం సేమ్ అంటే అడగండి డాక్టర్కు. కాదు, దానివల్ల సేమ్ బెనిఫిట్స్ అంటే రెండు వల్ల సేమ్ బెనిఫిట్స్ ఉండవు. ఏదైనా బుక్లో చూపించమనండి, హస్తప్రయోగం హెల్తీ అన్న వాళ్లకు అడగండి. మెడికల్ టెక్స్ట్ బుక్లో చూపించమనండి, హస్తప్రయోగం వల్ల లాభాలు ఉన్నాయని ఒక్క బుక్లో చూపించమని. యునాని వేల సంవత్సరాల నుంచి యునాని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏం చెప్తుంది? హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధము. ముమ్మాటికి హస్తము యోని రెండు ఒకేలా ఉండవు. రెండు హస్తప్రయోగం సెక్స్ రెండు ఒకేలా ఉండవు. రెండు బెనిఫిట్స్ కూడా ఒకరు. హస్తప్రయోగం వల్ల నష్టం, సెక్స్ వల్ల లాభం. సెక్స్ వల్ల లాభం ఏంటంటే ఇద్దరు భావిప్రాప్తి చెందుతారు. పెళ్ళైనంతరం సెక్స్ చేస్తే వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది, శరీరాలకు మేలు కూడా జరుగుతుంది, మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది సెక్స్ వల్ల. హస్తప్రయోగం వల్ల చేసుకున్న తర్వాత బాధ కలుగుతుంది. ఎందుకు చేసుకున్నావురా, అనవసరంగా ఎందుకు చేసుకుంటున్నావురా, ఎప్పుడు చేసినా చేయకముందు ఆ తహతాలు ఆడుకుంటుంది, చేసిన తర్వాత బాధపడుతున్నావు, కుమిలిపోతున్నావు, అనవసరంగా చేసామని. కొందరంటే అడిక్ట్ అయిపోతారు, చేంది సుఖపడదు. చేసి 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 రేపు పెళ్ళికి వెళ్ళే వరకు అంగం అంతా పాడైపోతుంది, అంగం సైజ్ పాడైపోతుంది, అంగం వంకరైపోతుంది, అంగం చిన్నగైపోతుంది, అంగం సెన్సిటివ్గా మారుతుంది. రేపు సెక్స్ చేయడానికి కూడా అంగం పనికి రాదు. ఎంతో మంది జీవితాలు పాడవుతున్నాయి హస్తప్రయోగం వల్ల. అందుకోసమే నేనైతే కంకణం కట్టుకున్నాను. ఇది సాధ్యమైనంత వరకు ఈ దురలవాట్లతో జనాలకు బయటికి తీయాలి నా ఆకాంక్ష. ఉద్యమంలో కొట్టుకుంటున్నాడు ఒకడు, ఉద్యమంలో ఏదో సాధిస్తాం అన్నట్టు. హస్తప్రయోగం మాత్రం చేయబాకండి. మీ రాబోయే దాంపత్య జీవితానికి మీరే ఫినిష్ చేసుకున్న వాళ్ళు అవుతారు. రాబోయే మీ సంసార జీవితానికి, సంతానం కలగడం అన్నీ మీకు సుఖాలు పెట్టాడు దేవుడు. పడకలో సెక్స్లో సుఖం ఉంది. ఆ సుఖమైన జీవితం పాడైపోయినప్పుడు మీ సామాజిక జీవితం కూడా ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల అది కూడా పాడవుతుంది. మీ సామాజిక జీవితం రోజంతా మీరు బిజినెస్ చేయలేరు. సెక్స్ సరిగా చేయనప్పుడు అంతా మెదడులో అదే కదులుతుంటుంది. అరే రాత్రి నేను ఏం చేయలేకపోయినా బాధ కలిగినప్పుడు సెక్స్ చేయని వాళ్ళు సరిగా వాళ్ళ బిజినెస్ కూడా సరిగా చేయలేరు. వారు సామాజిక కొన్ని విలువలకు కొన్ని రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయలేరు. కాబట్టి హస్తప్రయోగం చేయబాకండి. ఫస్ట్ హస్తప్రయోగం అతిగా చేసే వాళ్ళలో అంగస్తంభన సమస్య వస్తుంది. రెండోది బూతు సినిమాలు ఎక్కువ చూసిన వాళ్ళలో అంగస్తంభన సమస్య, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య, శీఘ్రస్ఖలనం, సెన్సిటివ్ పెనిస్, హార్మోన్స్ లోపించడం వల్ల హార్మోన్ సమతుల్యం లోపించుతుంటాయి. రాత్రిళ్ళు పడుకోని వాళ్ళల్లో, నైట్ పూట పడుకోని వాళ్ళల్లో కూడా అంగస్తంభన సమస్య వస్తుంది. ఎందుకంటే నైట్ మనం పడుకున్నాకే మన మెదడులో, మన బీజకోశాలు, టెస్టికల్లో, గోటిల్లో, మన కిడ్నీస్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నైట్ పూటే అవుతుంది, పగలపూట అది కాదు. కాబట్టి నైట్ పడుకోవాల్సిందే. నైట్ పడుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. అలాగే స్మోకింగ్, గుట్కా, జర్దా, టబాకో ఇవన్నీ తిన్న వాళ్ళల్లో, ఆల్కహాల్ ఇవన్నీ సేవించే వాళ్ళల్లో కూడా వాళ్ళకి ఏమవుతుంది, ఈ టబాకో అన్నది ఆ టెస్టికల్లో లెడిక్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ నుంచి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దాని మీద విష ప్రభావం ఉంటుంది ఈ టబాకోది. కాబట్టి అక్కడి నుంచి ఆ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. గునాడోటాక్సిన్ అంటారు టబాకోకు. అతిగా గుట్కా తినే వాళ్ళలో, సిగరెట్ తాగేవాళ్ళు ఇంకో నష్టం ఏంటంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడం. ఇంకో నష్టం ఏంటంటే అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుచించుకుపోవటం వల్ల రక్తం అంగం వైపు పూర్తి స్థాయిలో రాకపోవడం.
ఈ ఇన్ని కారణాలండి హస్తప్రయోగం అంటే హస్తప్రయోగంతో సహా మొదలు పెడితే బూతు సినిమాలు, బోర్లో పడుకోవటం, నైట్ పడుకోకపోవటం, స్మోకింగ్, గుట్కా ఇవన్నీ దీంతో సహా వాకింగ్, ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల వాకింగ్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా బాగా, ఇది లేకపోవటం వల్ల ఇంకో కొన్ని కారణాలు ఉంటాయండి. కొన్ని వ్యాధుల వల్ల కూడా అంగస్తంభన సమస్య. షుగర్ వ్యాధి ఉందనుకోండి, దానివల్ల అంగస్తంభన వస్తుంది. షుగర్ బాడీలో నార్మల్ ఉన్నా కూడా కంటిన్యూస్లీ బాడీలో నరాలు పాడవుతూనే ఉంటాయి. న్యూరోపతి అంటారు. డయాబెటిక్ న్యూరోపతి వచ్చినప్పుడు అంటే షుగర్ వస్తే న్యూరోపతి వస్తుంది. న్యూరోపతి వచ్చినప్పుడు అంగస్తంభన సమస్య వస్తుంది. బ్రెయిన్ నుంచి అంగానికి స్తంభింపజేసే సిగ్నల్స్ నరాల ద్వారానే పోతాయి. ఆ నరాల మధ్య ఉన్న సెల్స్ డెడ్ అయిపోవటం వల్ల న్యూరోపతి అంటారు. ఆ న్యూరోపతి వల్ల అంగస్తంభన సమస్య వచ్చి పైన పడుతుంది. ఈ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాకింగ్ చేయరు, ఎక్సర్సైజ్ చేయరు, షుగర్ నార్మల్ కూడా పెట్టుకోరు. షుగర్ బాగా పెరిగి ఉంటుంది, ఇంకా నష్టం జరుగుతుంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు బాగా వాకింగ్, ఎక్సర్సైజ్ చేసి కార్బోహైడ్రేట్ ఉన్న డైట్, తీపి అవన్నీ మానేసుకొని డాక్టర్ చెప్పినట్టు తూచా తప్పకుండా ఆచరిస్తే, షుగర్ కంట్రోల్ చేసి మందులు వాడుకుంటే షుగర్ వల్ల వచ్చే అంగస్తంభన సమస్యతో బయటపడవచ్చు. హై బీపీ వల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుంది. అలాగే హార్మోన్స్ లోపించడం వల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువైనప్పుడు, కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు మన బాడీలో ఎంజైమ్ పుట్టుకొస్తుంది, ఆరోమేటేజ్ అని. ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది, మన మేల్ హార్మోన్కు ఫిమేల్ హార్మోన్లో కన్వర్ట్ చేసి ఫిమేల్ క్యారెక్టర్స్ డెవలప్ చేసి మన దగ్గర మన బాడీలో అంగస్తంభన సమస్య మొదలవుతుంది. గుండెకు, మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. ఇన్ని కారణాలు చూడండి. అందుకోసమే ఏ సమస్య రాకుండా, ఏ దురలవాటు లేకుండా చూసుకోండి. పొద్దున్న తొందర లేచి 7 to 8 విటమిన్ డి పుష్కలంగా ఎండలో ఉంటుంది, వాకింగ్ చేయండి. సాయంత్రం గంట ఎక్సర్సైజ్ చేయండి. రాత్రి తొందర పడుకోండి. మినిమం 9 hours నిద్ర తీసుకోవాలి. ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాలి. డైలీ 5 కిలోమీటర్లు నడవాలా, 5 లీటర్ నీళ్ళు తాగాల, రాత్రి 8 గంటలు పడుకోవాలి, 1 గంట ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏ సమస్య రాకుండా ఉంటుంది. బూతు సినిమాలు చూడటం, బోర్లో పడుకోవటం, హస్తప్రయోగం చేయడం, ఎప్పుడు చూసినా చాటింగులు, గుట్కాలు, ఖేనీలు, టబాకులు, ఆల్కహాలు, సిగరెట్లు ఇవన్నీ చేస్తే మళ్ళీ అన్ని సమస్యలు పైన, అంగస్తంభనకు సంబంధించిన అన్ని సమస్యలు మన పైన పడతాయి. నేను చెప్పిన వాటిల్లో ఏ సమస్య మీకున్నా, దేనివల్ల వచ్చినా ఈ చక్కటి పరిష్కారం, శాశ్వత నివారణ మా దగ్గర ఉంటుంది. అంగస్తంభన సమస్యకైనా, శీఘ్ర ఎస్కలనం, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అయినా, సెన్సిటివ్ పెన్నిస్ అయినా, అంగం చిన్నగా అయిపోయినా, కుచించుకోపోయినా, అంగం రక్తనరాలు కుచించుకోపోయినా, అంగం వైపు వచ్చే నరాలు పాడైపోయి న్యూరోజెనిక్ ఈడీ వచ్చేసిన, మీ గోటికాయలో వ్యారికోసిల్ అనే సమస్య ఉన్న, ఈ సమస్యలన్నిటికీ ప్రీకమ్ అయినా, సెన్సిటివ్ పెన్నిస్ అయినా, సంతానలేమి సమస్యలైనా ఈ చక్కటి పరిష్కారం, శాశ్వత నివారణ. మందులు వాడితే ఇవాళ అంగం స్తంభిస్తుందని కాదు. ఒక్కసారి మందులు వాడుకుంటే మాటికి మందులు వాడాల్సిన అవసరం లేదు. శాశ్వత నివారణ కోసం యునాని మందులు, ప్యూర్ హర్బ్స్, వనమూలికలతో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, శాశ్వత నివారణ కోసం వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడున్న వరల్డ్లో ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతోని కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఉభయ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పుడు నాకు సెలవు ఇవ్వండి. మీ డాక్టర్ అస్కరి, ఎండి, యునాని.